ఈ రోజున ఈ ఎలక్షన్ కాదు ఇది. ఉన్న ప్రభుత్వానికి రిజెక్షన్. సో వచ్చే ప్రభుత్వం రిజెక్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సమానత్వాన్ని, పొలిటికల్ ఈక్వాలిటీ అన్ని కులాలకి ఇవ్వాల్సిందిగా వాళ్ళ చేతుల్లో ఉంది, ఇవ్వాలి. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడులో ఎప్పటినుంచో పెరియార్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఒక రాష్ట్ర విధానాన్ని పాటించండి. మీ క్యాబినెట్లో కుల సమతూకాన్ని మీరు పాటించండి. మరి ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత లేని కులాలకు మీరు అవకాశం ఇవ్వండి. అలాగే అధికారులు కూడా మీ కులానికి సంబంధించిన అధికారులను అక్కడ పెట్టుకుని రాజ్యం చేయొద్దు. రాజ్యం చేస్తే మళ్ళీ ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లో పునరావృతం అవుతాయని చెప్పచ్చు. అప్పటి వరకు మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలు ఓపికగా మిమ్మల్ని భరిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. భరిస్తున్నారు కాబట్టి మీకు యథేచ్ఛగా మీరు రాజ్యం చేసుకోవచ్చు అని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు. డెమోక్రసీ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అది చాలా చక్కని సూత్రం. ఈ సూత్రాన్ని ఎప్పుడూ కూడా మీరు దాన్ని విడనాడొద్దు. భయంగానో లేకపోతే చాప కింద నీరులాగానో మీరు ఈ సూత్రాలను కుళ్ళబర్చిపోవద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే భయంతో అయినా సరే ప్రజల్ని కామ్ చేస్తున్నారు. లేకపోతే ఒక రకమైనటువంటి చాప కింద నీరులాగా ఈ వ్యవస్థల్ని కలుషితం చేసి ప్రజల్ని కామ్ చేస్తున్నారు. అంటే ప్రజలు రెండు అబ్జర్వ్ చేస్తారు. మీరు భయపెట్టి చేసినా లేకపోతే వాళ్ళకి తెలియకుండా రకరకాల మార్గాలలో వాళ్ళని మభ్యపెట్టినా సరే ప్రజలకు మాత్రం మీకు ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ బయటికి పంపాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు 4,000 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచి గొప్ప వీరోచిత కార్యక్రమం చేశారని చెప్పి మీరు భావించొద్దు. ప్రజలు ఒక గవర్నమెంట్ని రిజెక్ట్ చేశారు, అంతేగాని మీ డబ్బుల వల్ల మీరు గెలిచారు అనుకోవద్దు. మీరు సరైన ఆల్టర్నేటివ్ అనుకుని మీకు ప్రజలు ఓటు వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు ప్రజల కొరకు పనిచేయండి. మీ కొరకు పనిచేయటం ఇకనైనా ఆపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.